రెడ్డి గారు, రామకృష్ణ గారు, విజయ రవీంద్ర గారు, సికే శంకర్ గారు, జంతల ప్రసాద్ గారు, అరే ఇవ్వడం ఫోన్ ఒకటి చెప్పు సురేషన్ వస్తారు ఫ్రెండ్లో ఇప్పుడే పెడతావా టైం పడుతుంది సాయి ఓకే మెల్లగా మొత్తం మీరు కవర్ చేస్తారు ఇక్కడ కేబుల్ కేబుల్ సపరేట్ అని చెప్తారు ఇంతలో మంచిగా చెప్తాను మళ్ళీ ఏబుల్ కేబుల్ కేబుల్ నాకు వేయాలి అంటే ఇవన్నీ అడ్డం ఉంటాయి వాడు రానే రాడు అదే చెప్తుంటే రాడు చెప్పినానికి అది వదిలేరా విజయ్ ఇంటికి తర్వాత అని చెప్పురా ఈ సమావేశం ఇచ్చేటువంటి పెద్దలు రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ బండి సంజయ్ కుమార్ గారు మరియు అదే రకంగా కేంద్ర మంత్రివర్యులు శ్రీ గంగాపురం కిషన్ రెడ్డి గారు, ఓబీసీ మోర్చా అఖిల భారతీయ అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మి గారు, ఎమ్మెల్సీ కౌన్సిల్ ఆఫ్ ఫ్లోర్ లీడర్ అయినటువంటి ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు, మరియు తమిళనాడు సహ ఇన్ఛార్జ్ అయినటువంటి బొమ్మలేటి సుధాకర్ గారు, మరియు అనేక మంది పెద్దలు ఈ సమావేశానికి ఇచ్చేటువంటి ప్రతి ఒక్కరికి ఉజ్జయిని మహాకాళి అమ్మవారి సాక్షిగా అమ్మవారి ఆశీస్సులతో ఈ జిల్లాలో సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడానికి మాకు మొట్టమొదటి రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి అవకాశం పెద్దలు రాష్ట్ర అధ్యక్షుడు మరియు పదాధికారులు, కార్యవర్గ సభ్యులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం. మహాకాళి జిల్లా తరఫున ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరోసారి పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాం. నూతనంగా మొట్టమొదటి కార్యవర్గ సమావేశం మాకు ఈ అవకాశం ఇవ్వడం, దాంతోపాటు కొత్త కార్యవర్గ సభ్యులందరికీ కూడా ప్రత్యేక నమస్కారం తెలియజేస్తూ, అదే రకంగా నూతన జిల్లా మహాకాళి జిల్లా ఉజ్జయిని మహాకాళి అమ్మవారి సాక్షిగా ఈ జిల్లాను ఏర్పాటు చేయడం, ఈ సమావేశ అవకాశం ఇవ్వడం మా యొక్క అందరి మహాకాళి జిల్లా నాయకులని కార్యకర్తల అదృష్టంగా భావిస్తుంది. ఎందుకంటే మొట్టమొదటి జిల్లా, మొట్టమొదటి కార్యవర్గ సమావేశం మొదటిగా నూతనంగా మొట్టమొదటి అధ్యక్షుడిగా కార్యవర్గం ఏర్పడిన తర్వాత అదే రకంగా కొత్త అధ్యక్షుడిగా నాకు కూడా ఈ అవకాశం ఇవ్వడం చాలా ఆనందదాయకం. ముఖ్యంగా ఈ ప్రాంతంలో, ఈ కంటోన్మెంట్ ఏరియాలో, ఈ ఏరియా మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది. అయినప్పటికీ కూడా మన రాష్ట్ర నాయకులు పూర్తిగా
ఆడియో వస్తలేదు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి పేరుతో ఈ జిల్లాను ఏర్పాటు చేయడం, ఈ యొక్క మహంకాళి జిల్లా 4వ అసెంబ్లీల నాయకులకి కార్యకర్తలకి అందరికీ కూడా ఓకే ప్రత్యేక నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ యొక్క జిల్లాలో 17 మంది కార్పొరేటర్లు ఉంటారు, 4 అసెంబ్లీలు ఉంటాయి. 17 మంది కార్పొరేటర్లు నూతనంగా మొన్న రీసెంట్ గా జరిగినటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మా వరకు మంచి రిజల్టే అని మేము భావిస్తాం. ఎందుకంటే 17 మంది కార్పొరేటర్లు 8 మంది కార్పొరేటర్లు గెలవడం చాలా ఆనందదాయకం. అందుకనే ఈ జిల్లా నుంచే రేపు రాబోయే రోజుల్లో ప్రతి ఎన్నికల్లో కూడా మనం విజయం సాధించాలని ఆ అమ్మవారి సాక్షిగా మీ అందరి తరఫున అమ్మవారిని కోరుకుంటున్నాం. అదే రకంగా రాబోయే ఎన్నికల్లో తప్పకుండా మీ యొక్క సహాయ సహకారంలో, రాష్ట్ర పార్టీ సహాయ సహకారంలో తప్పకుండా విజయం సాధిస్తామని చెప్పేసి మరి ఒకసారి నమస్కారం తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, రాష్ట్ర కార్యవర్గానికి, మిగతా పెద్దలకి అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ప్రత్యేక నమస్కారం తెలియజేస్తూ మరొకసారి అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ధన్యవాదాలు. భారత్ మాతాకి. తెలంగాణ అధ్యక్షులు రథసారథి మరియు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ శ్రీ బండి సంజయ్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడాక బంద్ ఉండదు స్పీకర్ ఇప్పుడు ఆన్ చేసిన స్పీకర్ ఇప్పుడాక బంద్ ఉండదు ఇప్పుడు ఆన్ చేసిన స్పీకర్ ఇప్పుడు వచ్చి ఓకేనండి. భారతీయ జనతా పార్టీ కూర్చోండి అప్ప స్పీకర్ తెలంగాణ రాష్ట్ర మైక్ మొదటి రాష్ట్ర కార్యవర్గ సమావేశం సందర్భంగా వేదికపడినటువంటి పెద్దలు, మనందరి ప్రియతమ నాయకులు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు గౌరవనీయులు శ్రీ జి కిషన్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు డాక్టర్ కె లక్ష్మణ్ గారు, భారతీయ జనతా పార్టీ తమిళనాడు సహప్రభారి, మాజీ శాసన మండలి సభ్యులు పెద్దలు శ్రీ పి సుధాకర్ రెడ్డి గారు, శాసన మండలి సభ్యులు, శాసన మండలి భారతీయ జనతా పార్టీ పక్ష నాయకులు పెద్దలు శ్రీ రామచంద్ర గారు, భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష నాయకులు సోదరుడు శ్రీ రాజా సింగ్ గారు, అదేవిధంగా రాష్ట్ర పదాధికారులు, రాష్ట్ర సీనియర్ నాయకులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇన్ఛార్జీలు, ఇతర నాయకులకు, పాత్రికేయ మిత్రులకు కూడా నమస్కారం. ఇది మొదటి కార్యవర్గ సమావేశం. మీ అందరిలో కూడా ఉత్సాహం చూస్తుంటే, మీరెప్పుడు ఆనందం చూస్తుంటే చాలా సంతోషం అనిపిస్తున్నది. మొట్టమొదటిగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా నాకు అవకాశం కలిగినటువంటి మన ప్రియతమ ప్రధాని ఆదరణీయ శ్రీ నరేంద్ర మోడీ గారికి, కేంద్ర హోంశాఖ మంత్రులు శ్రీ అమిత్ షా గారికి, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ జేపీ నడ్డా గారికి, జాతీయ సంఘటన మంత్రి గౌరవ పెద్దలు శ్రీ బిఎల్ సంతోషి గారికి, రాష్ట్ర నాయకులకు సహకరించిన మీ అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో భారతీయ జనతా పార్టీ
ఏ నిర్ణయాలు తీసుకోబోతున్నది, ఏం చేయబోతున్నది, రేపు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రజల దృష్టి ఇవాళ ఈ సమావేశాలపై కేంద్రీకరించున్నారు. మనందరం కూడా దేశం కోసం, ధర్మం కోసం, సమాజం కోసం ఒక విధానంతో, ఒక నినాదంతో మనం ముందు పోతా ఉంటాం. నేను ఎప్పుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ చూలే, సర్దార్ పటేల్ చూలే, వీర సావర్కర్ చూలే, స్వామి వివేకానంద చూలే, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు చూలే, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు చూలే. కానీ వారిని స్ఫూర్తిగా తీసుకొని ఈ తల్లి భారతమాతను, ఈ దేశాన్ని ప్రపంచంలో విశ్వగురు స్థానంలో ప్రతిష్ఠించడం తప్పనతోని, ఒక ఆలోచనతోని, ఒక విశాల దృక్పథంతో మనల్ని కార్యకర్తలుగా తయారు చేసి మనకు మార్గదర్శనం చూపిస్తున్నటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు కానీ, శ్రీ ఎల్కే అద్వానీ గారు కానీ, శ్రీ నరేంద్ర మోడీ గారు కానీ, శ్రీ అమిత్ షా గారు కానీ, శ్రీ నడ్డా గారు కానీ, వీళ్ళందరూ స్ఫూర్తిగా తీసుకొని మనం ముందు పోతాను. ఈ ప్రయత్నంలో, ఇదే కార్యంలో నవీన సిద్ధాంతం కోసం, భారతీయ జనతా పార్టీ ఒక పరిస్థితి కోసం నక్సలైట్ల చేతులు కానీ, ఉగ్రవాదుల చేతులు కానీ, చస్తామని తెలిసినప్పుడు కూడా, చంపుతామని వార్నింగ్లు ఇచ్చినప్పుడు కూడా ఏ రోజు వెనుకడిగేయకుండా భారత్ మాతాకి జై అంటూ, జై శ్రీరామ్ అంటూ గర్జిస్తూ, గాంధిస్తూ ఈ నవీన సిద్ధాంతం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి ఆ అమరవీరులందరూ కూడా స్మరించుకుంటూ మరొక లక్ష్యాన్ని, ఒక ఆశయాన్ని మనం చూసిపోయారు. అనేక మంది గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణ రాష్ట్రంలో కానీ భారతీయ జనతా పార్టీని అధికారంలో తీసుకురావాలి, అది కల్లారా చూడాలని చెప్పి ఒక ఆశయంతో, ఒక లక్ష్యంతో ఉన్నప్పటికీ ఆ రోజు ప్రాణత్యాగం చేసేవారు కానీ, వివిధ కారణాలతో స్వర్గస్థులైన వారు కానీ ఇప్పటికీ చాలా మంది మన సీనియర్ నాయకులందరూ కూడా ఆశతో ఎదురుస్తున్నారు. గోల్కొండ కిల్ల మీద కాషాయం జెండాను రెప్పరెప్పలాడేటువంటి అద్భుత సన్నివేశాన్ని ఒక్కసారి కల్లారా చూడాలని చెప్పి అనేక మంది నాయకులు ఇప్పటికీ ఎదురుస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సమావేశం యొక్క లక్ష్యం మనకు తెలుసు. ఎట్టి పరిస్థితుల్లో ఈ రాక్షస పాలన నుంచి, ఈ మూర్ఖత్వ పాలన నుంచి, ఈ నియంత పాలన నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలోని గోల్కొండ కిల మీద కాషాయపు జెండాను రెప్పరెప్పలు ఆడించడమే లక్ష్యంగా 2023లో భారతీయ జనతా పార్టీని తెలంగాణ రాష్ట్రంలో అధికారం తేవడమే లక్ష్యంగా ఈ రోజు మనందరం కూడా ఈ కార్యవర్గ సమావేశ లక్ష్యాన్ని ఎంచుకొని మనం నిర్ణయాలు తీసుకోబోతున్నాం. మనకు తెలుసు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందో. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా అధికారం కోసం ఉవ్విల్లాలే, అధికారం కావాలని కోరుకోలే, అధికారం కోసమే ఎప్పుడు పనిచేయలే. కానీ ప్రస్తుతం అనేక మంది అమరవీరుల ఆత్మ బలిదాన ఫలితంగా తెలంగాణ రాష్ట్రాన్ని కష్టపడి సాధించుకున్న తర్వాత నీళ్లు, నిధులు, నియామకాలతో పాటు కొన్ని ఆశయాల కోసం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరచుకున్నాం. కానీ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారం చేపట్టిన తర్వాత మనం ఎలాంటి పాలన కొనసాగుతుందో మనం తెలుస్తాను. మొన్నటికి మొన్న కోవిడ్ సందర్భంగా, కరోనా సందర్భంగా మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించడం కాకుండా ముందస్తు చర్యగా లాక్డౌన్ ప్రకటించిన తర్వాత, లాక్డౌన్ ప్రకటించిన ద్వారా మన దేశ ప్రజలను ఏ విధంగా కాపాడే ప్రయత్నం చేసినట్టు మనకు తెలుసు. ప్రపంచంలో ఏ దేశ ప్రధాని, ఏ దేశ అధ్యక్షుడు పిలిపిస్తా కూడా ఎక్కడ కూడా లాక్డౌన్ స్పందన రాలే. కానీ మన ప్రియతమ నాయకుడు శ్రీ నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు దేశ వ్యాప్తంగా వారి యొక్క పిలుపును అనుసరించి, వాళ్ళ పిలుపును శిరస వహించి వాళ్ళ దేశవ్యాప్తంగా లాక్డౌన్ సందర్భంగా ఏ విధంగా ప్రజలు కాపాడే ప్రయత్నం చేసిండో, ఏ విధంగా కాపాడబడిందో ఒక్కసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంలో కూడా మన ప్రియతమ నాయకుడు బీజేపీ జాతీయ అధ్యక్షులు శ్రీ జేపీ నడ్డా గారి యొక్క పిలుపు మేరకు ప్రియతమ ప్రధాని మోడీ గారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల విశ్వాస నమ్మకంతో
లాక్డౌన్ పిలుపునిచ్చిన తర్వాత ఈ దేశంలో ఏ ఒక్క నిరుపేద వ్యక్తి, ఏ ఒక్క ప్రజలు కూడా ఆకలితో అలమటించద్దు, ఏ ఒక్క ఇబ్బంది పడుతున్న ఒక ఆలోచనతో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా సేవా కార్యక్రమంతో ప్రజలను ఆదుకోవాలని చెప్పి జేపీ నడ్డా గారు పిలిపించిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు మీ అందరి నాయకత్వంలో, మీ అందరి సూచనలతో, మీ అందరి ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు పనిచేయడం జరిగింది. గ్రాసరీస్ కానీ, భోజనాలు కానీ, మందులు కానీ, చివరకు చెప్పులు కూడా, డ్రెస్సులు కూడా అనేక సందర్భాల్లో సేవా కార్యక్రమం దాదాపు 2 నెలల పాటు చేస్తాం. మనం తెలంగాణ రాష్ట్రంలో అన్ని పార్టీల కార్యకర్తల నాయకులందరూ కూడా, అధికార పార్టీ నాయకులు కూడా వాళ్ళ ఇళ్లలో రెస్ట్ తీసుకుంటుంటే వాళ్ళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రాణాలు తెగించి అలా కరోనా మహమ్మారి ఉన్నప్పుడు కూడా నా ప్రాణం ముఖ్యం కాదు, నా కుటుంబం ముఖ్యం కాదు, ఈ రాష్ట్ర ప్రజలు ముఖ్యము, ఈ రాష్ట్ర ప్రజల శ్రేష్ఠ ముఖ్యము, ఈ రాష్ట్ర ప్రజలను కరోనా బారి కాపాడడం ముఖ్యము, ఏ ఒక్క ప్రజలు ఆకలితో అలమటించకుండా ఉండడమే ముఖ్యమైన విషయాలు మంచి దృక్పథంతో ఇవాళ అనేక మంది కార్యకర్తలు మన సేవా దృక్పథంతో సేవ చేసినటువంటి సన్నివేశాన్ని చూసిన తర్వాత ఆ సంతోషంగా నిజంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విశ్వాసం వచ్చింది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎక్కడో కండు వేసుకోలే, జెండా పట్టుకోలే, నినాదాలు ఇవ్వలే, కేవలం సేవా దృక్పథంతో మాత్రమే, సేవా దృక్పథంతో ఈ రాష్ట్ర ప్రజలను కాపాడే సందర్భంలో అనేక సేవా కార్యక్రమాలు చేసిన ఫీడ్ ది నీడ్ ప్రోగ్రాంతో. ఈ సందర్భంలో కొంతమంది పేద కార్యకర్తలందరూ కూడా వాళ్ళ ఇంట్లో తినడానికి ఇబ్బంది ఉన్నప్పుడు కూడా నా కుటుంబం ముఖ్యం కాదు, ఫస్ట్ కంట్రీ, నెక్స్ట్ పార్టీ, లాస్ట్ ఫ్యామిలీ అనేటువంటి నినాదంతో మనం మొదటి నుంచి పనిచేస్తున్నాం. కాబట్టి నేను ముఖ్యం కాదు, నా కుటుంబం ముఖ్యం కాదు, వాళ్ళ పేద ప్రజల ముఖ్యమైనటువంటి ఒక ఆలోచనతో మా సేవా కార్యక్రమం ఇష్టం. ఈ సేవా కార్యక్రమంలో ఇవాళ భాగ్యనగరంలో అనేక మంది కార్యకర్తలు, దాదాపు 4 కార్యకర్తలు ఈ సేవా కార్యక్రమంలో పాల్గొంటున్న సందర్భంగా ఇవాళ కరోనా వ్యాపించి ప్రాణ త్యాగం చేసినటువంటి విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. సేవా కార్యక్రమం భాగంగా మాత్రమే, రెస్ట్ తీసుకుంటే కాదు. కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క పార్టీ నాయకుడు కానీ, ఏ ఒక్క పార్టీ కార్యకర్త కానీ కనీసం సేవ చేయాలనే ఆలోచన లేకుండా వాళ్ళ ఇంట్లో కూర్చుంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మాత్రం ఇవాళ సేవా కార్యక్రమం ముందుకు వచ్చారు. ఇలా పార్టీ నాయకులే కాదు, రాష్ట్ర ముఖ్యమంత్రి అడ్రస్లో ఉండేవాడు, ఒక రాష్ట్రానికి స్ఫూర్తిదాతగా ఉండాల్సిన వ్యక్తి, మంచి సూచన సలహాలు ఇచ్చి రాష్ట్ర ప్రజలు కాపాడాల్సిన రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళ అసెంబ్లీ సాక్షిగా ఇవాళ చులకన చేస్తూ ఇవాళ అంత పెద్ద కరోనా మహమ్మారిని ఒక చిన్న వ్యాధిగా చూపెట్టే ప్రయత్నం చేయడం వల్ల ప్రజల లోపల ఒక అభద్రత భావం వచ్చింది. ఇలా పారాసిటమాల్ వేసుకుంటే తగ్గిపోతుంది, కరోనా లేనే లేదు, నేను మాస్కులు లేకుండా తిరుగుతాం, మా ఎమ్మెల్యేలందరూ కూడా పీపీ కిట్స్ లేకుండా తిరుగుతాం, గ్లౌజెస్ లేకుండా తిరుగుతాం అని చెప్పి వాళ్ళ అంత పెద్ద సంఘటన, ఒక అంత పెద్ద వ్యాధిని ఒక చిన్న సమస్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తే ఇలా ప్రజలు కూడా అభద్రభావం వచ్చింది. దానికి విరుద్ధంగా, దానికి భిన్నంగా ఇలా రాష్ట్ర ప్రజలను కాపాడే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ ప్రజలు కూడా చైతన్యం కలిగించింది. ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని పిలుపునిచ్చింది. గల్లీ గల్లీ, గడప గడప తిరిగి రాష్ట్ర ముఖ్యమంత్రి మాటలు పట్టించుకోగానే మీరు మీ ప్రాణాలను కరోనా వ్యాధి కాపాడని చెప్పి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా ఇవాళ ప్రజలు కూడా చైతన్యం కలిగించే కార్యక్రమాలు చేస్తే తెలంగాణ రాష్ట్రంలో ఒక మంచి వాతావరణం, ఒక ఆరోగ్యకరంగా ప్రజలు కాపాడే ప్రయత్నం చేస్తాం మనం. అదే సందర్భంలో అనేక మంది పేద ప్రజలందరూ కూడా ఇలా ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకోలేక, ప్రభుత్వ ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు లేక వాళ్ళ ఇబ్బంది పడుతున్న తరంలో మన కేంద్ర ప్రభుత్వం, మన పేద ప్రధాని నరేంద్ర మోడీ గారు కోవిడ్ కూడా ఆయుష్మాన్ భారత్ లో చేర్చిన సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ కోవిడ్ ను ఆయుష్మాన్ భారత్ చేర్చింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కనీసం ఇప్పటికైనా ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేయని చెప్పి అనేక సందర్భాల్లో డిమాండ్ చేసినప్పుడు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించిన పాపడవలే. దేశవ్యాప్తంగా ఆయుష్మాన్ భారత్ అమలు చేస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయుష్మాన్ భారత్ ను కించపరుస్తూ, దాన్ని చులకనగా చూస్తూ కనీసం అమలు చేసే ప్రయత్నం చేయకపోవడం వల్ల, ఆయుష్మాన్ భారత్ రాష్ట్రంలో అమలు కాకపోవడం వల్ల అనేక మంది పేద ప్రజలు ఇవాళ ప్రైవేట్ వైద్యం చేయించుకోలేక చాలా మంది మరణించడం, చాలా మంది అప్పుల పాలు కావడం, ఇట్లా అనేక సంఘటనలు జరిగినటువంటి విషయాన్ని ఒకసారి గుర్తుంచుకోవాల్సి వస్తుంది. స్పందించాల్సిన సమయంలో స్పందించకుండా వాళ్ళ మొన్నకుండా తిరిగి యూటర్న్ తీసుకొని ఇలా ఆయుష్మాన్ భారత్ ను మేము అమలు చేస్తామని చెప్పి ఉండమని చెప్పాను.
దాంతోపాటు కోవిడ్ సందర్భంగా వాస్తవాలను దాచిపెట్టడం వల్ల ప్రజలు ఇప్పుడు అయోమయం అనుకున్నది. ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ పేరుతోని ప్రజలను అయోమయానికి గురి చేసి వాస్తవ విషయాలను పక్క పెట్టి అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తే భారతీయ జనతా పార్టీ పూర్తి ఆధారాలతో సహా చనిపోయిన వాళ్ళ సంఖ్య ఎంత, మరణించిన వాళ్ళ సంఖ్య ఎంత, చికిత్స చేసుకున్న వాళ్ళ సంఖ్య ఎంత, ప్రజలు ఏ విధంగా అలర్ట్ గా ఉండాలని చెప్పి అనేక సందర్భాల్లో ఆధారాలతో సహా భారతీయ జనతా పార్టీ మనం ఆధార సహా బయటపెట్టడం జరిగింది. చనిపోయిన వాళ్ళను చనిపోయినట్టుగా, చనిపోయిన వాళ్ళని మామూలు మరణాలుగా, చివరకు డెడ్ బాడీస్ కూడా ఇవ్వకుండా ఈ ప్రభుత్వం ఏ విధంగా ఎలా ఇబ్బంది పెట్టదో మనం చూడాల్సిన అవసరం ఉంది. దాంతో పాటు కోవిడ్ సందర్భంలో కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మత ప్రాతిపదికన ఇవాళ హిందువుల మెజార్టీ ప్రజల హిందువులకు ఒక రకమైన వైద్యం, ఇవాళ మైనార్టీ వర్గాల ఎంఏ పార్టీ ఒత్తిడి తలొగ్గియాలా మైనార్టీలకు ఒక విధమైన వైద్యం అందించిన సందర్భము ఒక్కసారి గుర్తించిన అవసరం ఉంది. రంజాన్ సందర్భంగా కాజులు, కిస్మిస్లు, బాదాములు ఇచ్చి వాళ్ళకు సంస్కారం ఇచ్చి వాళ్ళకి అన్ని రకాలుగా సదుపాయం కల్పిస్తే మన మెజార్టీ ప్రజల హిందువులు ఇబ్బంది పడితే ఇలా గాంధీ హాస్పిటల్లో కనీసం వైద్యం అందించకపోవడం వల్ల సాక్షాత్ విలేకరులతో పాటు అనేక మంది పేద ప్రజలు ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని ఒక్కసారి తెలంగాణ ప్రజలు గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవైపు కరోనా మహమ్మారి విజృంభిస్తుంటే ఇలా ప్రజల బాధలు పట్టించుకోవాల్సిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా కేవలం ఫామ్ హౌస్ కే పరిమితమై ఏ ఒక్క జిల్లాను, ఏ ఒక్క ప్రాంతాన్ని సందర్శించకపోవడం నిజంగా ఇంతకంటే మూర్ఖత్వం కూడా కాదు. ఇలా మన ప్రియతమ నాయకుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు శ్రీ కిషన్ రెడ్డి గారు హైదరాబాద్ ప్రాంతంలో అనేక హాస్పిటల్ సందర్శించడం, నేను కూడా నాతో పాటు అందరు నాయకులందరూ కూడా లక్ష్మణ్ గారు కానీ అందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా అనేక హాస్పిటల్ సందర్శన కాకుండా ఐసోలేషన్ వార్డు పోయి కూడా అక్కడ పేషెంట్లు కూడా ఆత్మస్థైర్యం నింపినటువంటి నాయకుల పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకులు. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఏ ఒక్క నాయకుడు కూడా సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం ఫామ్ హౌస్ దాటి, ప్రగతి భవన్ దాటి కనీసం ప్రజలు కూడా ఆత్మస్థైర్యం నింపేటువంటి ప్రయత్నం చేయకపోవడం ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి కాదు. ఇంకొక దుర్మార్గం ఏంటంటే, ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే ఇలా భారత్ బయోటెక్ ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ పోయే దారిలో బయోటెక్ ఉన్నది. దాని గురించి కనీసం ముఖ్యమంత్రి అవగాహన లేదు. దాన్ని పట్టించుకున్న పాపన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వలే ఇలా మన ప్రియతమ ప్రధాని మోడీ గారు తెలంగాణకు వచ్చి భారత్ బయోటెక్ లో ఆ యొక్క పరిశోధిస్తున్న వ్యక్తులను ప్రోత్సహిస్తున్న సందర్భంలో మాత్రమే రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించింది తప్ప కనీసం ముఖ్యమంత్రి దాన్ని స్పందించకపోవడం కాకుండా ఇలా వ్యాక్సిన్ విషయంలో నిన్న జరిగిన ప్రారంభమైన వ్యాక్సిన్ ప్రారంభోత్సవం చేస్తే ఇవాళ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ సొంత ఘనకార్యంగా ఇలా చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నది. కనీసం ఎక్కడ కూడా ప్రియతమ ప్రధాని మోడీ గారి యొక్క ప్రస్తావన కానీ ఈ వ్యాక్సిన్ కనుగొనే పరిశోధకుల విషయంలో కానీ ఎక్కడ కూడా చెప్పకుండా డబ్బాలు కొట్టుకునే ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నది. ఒకవైపు కరోనా సందర్భంగా ఇలా ఆవేదన జరిగితే రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం లాక్డౌన్ సందర్భంగా కూడా ధనాపేక్షతోని ప్రాజెక్టుల పేరుతోని అక్రమ టెండర్ నిర్వహించి లక్షల కోట్ల రూపాయలను ప్రాజెక్టుల పేరుతో దొబ్బుకున్న ప్రయత్నం చేస్తున్నాడు. నిన్న మన కేంద్ర జలశక్తి శాఖ మంత్రులు తెలంగాణ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిపిఆర్లు పంపండి చెప్పి లేఖ రాస్తే కూడా కనీసం రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించడం లేదు. నిన్న లేఖ రాష్ట్రం కూడా గతంలో అపేక్ష సమావేశం సందర్భంగా డిపిఆర్లు పంపిస్తామని చెప్పినప్పుడు కూడా ఇంతవరకు పంపకపోవడం వల్ల నిన్న చివరకు మన జలశక్తి శాఖ మంత్రులు ఇలా డిపిఆర్ పంపని చెప్పి లేఖ రాష్ట్రం కూడా కనీసం రాష్ట్ర ప్రభుత్వం స్పందన లేదు. డిపిఆర్లు పంపడంలో అభ్యంతరం ఏందో రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళ పక్క రాష్ట్రమేమో తప్పుడు డిపిఆర్లు పంపుతారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమో కనీసం డిపిఆర్లు పంపడానికి కూడా ఇవాళ వెనుకడు వేస్తున్నాడు. ఇది భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తే దీనిని అభివృద్ధి నిరోధకులుగా భారతీయ జనతా పార్టీని ప్రజలు చిత్రీకరించే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేయడం ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి కాదు. ఇలా సారు కారు 16 ఢిల్లీలో సర్కార్ అనే ఒక నినాదంతో టీఆర్ఎస్ పార్టీ వచ్చేది. ఇలా కారు పంచర్ అయిపోయింది, సారు బేజారైపోయాడు, 16 అడ్రస్ లేకుండా పోయింది. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన 4 పార్లమెంటు సభ్యులను గెలిపించి వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ గుణపాఠం చెప్పిన తర్వాత
అదే స్ఫూర్తితో మన దుబ్బాక ఎన్నికల్లో కానీ హైదరాబాద్ భాగ్యనగర్ జిఎస్ఎంసీ ఎన్నికలు కానీ ఇలా భాగ్యనగర్ ప్రజలు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎస్ భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాల్సిందే. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి నెరవేరుస్తుంటే ఇలా అదే పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి బస్సులో అధికారం ఇవ్వాల్సిందని ఒకటి ఆలోచనతో తెలంగాణ ప్రజలను ఆలోచిస్తున్నారు. వాళ్ళు వాస్తవాలను గ్రహిస్తున్నారు. ఇవాళ మోడీ గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇవాళ అయోధ్యలో రామ జన్మభూమి విషయంలో కానీ 370 ఆర్టికల్ విషయంలో కానీ త్రిపుల్ తలాక్ విషయంలో కానీ సిఐఏ విషయంలో కానీ అనేక సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటే మన తెలంగాణ రాష్ట్రపతి కూడా ఎస్ దమ్మున్న పార్టీ, ధైర్యం ఉన్న పార్టీ, ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్న పార్టీ, అవినీతికి తావు లేకుండా పాలించే పార్టీ కేవలం భారతీయ జనతా పార్టీ అని చెప్పి తెలంగాణ ప్రజలు భావించే మన భారతీయ జనతా పార్టీని ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి అధికారం అప్పగించడానికి తెలంగాణ సిద్ధంగా ఎస్ అయోధ్య రామజన్మ విషయంలో గతంలో టిఆర్ఎస్ పార్టీ కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కానీ ఈ కమ్యూనిస్ట్ పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ ప్రతిసారి మన అయోధ్య పేరు చెప్పి అలా ఓట్లు దండుకుంటే తప్ప అయోధ్యలో రామ జన్మభూమిలో రామ మందిరం నిర్మిస్తామని చెప్పి అనేక అవాకులు చెవాకులు విశ్వ సందర్భంలో మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి స్వహస్తాలతో మన అయోధ్యలో రామ జన్మభూమిలో మన రామ మందిర నిర్మాణ భూమి పూజ చేసిన అద్భుత సన్నివేశాన్ని దేశ ప్రజలు చూసినటువంటి విషయాన్ని ఈ పార్టీలు గుర్తుంచుకోవాలి. దీని వెనుక కార్యకర్తల కలశంలో ఒక త్యాగం ఉంది. నరేంద్ర మోడీ గారు ఇలా అయోధ్యలో మెజార్టీ ప్రజలు ఈ భారతదేశంలో మెజార్టీ ప్రజలు ఆరాధ్యమైనటువంటి అందాల రాముడు, ఆదర్శ రాముడు, అయోధ్య రాముడు యొక్క రామ మందిర నిర్మాణాన్ని నిర్మించుకోవడమే ఇన్ని సంవత్సరాలు పడితే దీనికన్నా దుర్మార్గం ఇంకోటి భావించే ఎస్ ఎట్టి బస్సులో ఈ రామ మందిర నిర్మాణం కోసం అనేక మంది దాదాపు 3 లక్షల మంది కర సేవకులు ఇలా రాముని కోసం ఆత్మ బలిదానాలను ప్రాణత్యాగం చేస్తే వాళ్ళ త్యాగాలు వృధావనీయం, వాళ్ళ త్యాగాలను స్మరించుకుంటాం. వాళ్ళ త్యాగాలు మా కళ్ళ ముందు కనబడుతున్నాయి కాబట్టి దేనికోసం త్యాగం చేసిరో దాన్ని పూర్తి చేయడానికే మన అయోధ్యలో దివ్యమైన భవ్యమైన రామ మందిర నిర్మాణం కోసం భూమి పూజ చేసిన విషయాన్ని ఒక్కసారి ఈ పార్టీ గుర్తుంచుకోవాలి. మన కాంగ్రెస్ పార్టీలో హిందువులు ఉన్నారు, టిఆర్ఎస్ పార్టీ నిక్కాసైన హిందువులు ఉన్నారు, నిజమైన హిందువులు ఉన్నారు, భయంకరమైన హిందువులు ఉన్నారు, యాగాలు పూజ చేసే హిందువులు ఉన్నారు. మన అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని వీళ్ళు సమర్థిస్తారా వ్యతిరేకిస్తారా వెంటనే స్పష్టం చేసిన బాధ్యత ఈ పార్టీలపై ఉన్న విషయాన్ని ఒక్కసారి ఈ రాష్ట్ర కార్మిక సమావేశం సందర్భంగా డిమాండ్ చేస్తాను. 370 ఆర్టికల్ కోసం కూడా మేమే దేశం కోసం పనిచేస్తూ ఉన్న పార్టీలు కాంగ్రెస్ పార్టీ, టిఆర్ఎస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం అని చెప్పి ఏ ఒక్క అంగుళాన్ని కూడా వదిలిపెట్టే ప్రసక్తులని భావించి ఒకే దేశం, ఒకే ప్రజ, ఒకే చట్టం అనేటువంటి ఒక విధానంతో, ఒక నినాదంతో భారతీయ జనతా పార్టీ అనేక సంవత్సరాలుగా ఉద్యమం చేస్తుంటే అనేక మంది కార్యకర్తలు ఈ 370 ఆర్టికల్ రద్దు కోసం ఇలా టెర్రరిస్టు చేతిలో పాకిస్తాన్ పేరుతో ఉద్యమ చేతిలో ప్రాణత్యాగం చేసిన తర్వాత ఇలా పూర్తి మెజార్టీ వచ్చిన తర్వాత కేంద్రంలో శ్రీ నరేంద్ర మోడీ గారి అనేక విషయాలు చెప్పారు. అనేక మంది కార్యకర్తలు ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సందర్భం వాళ్ళ యొక్క త్యాగాలు నా కళ్ళ ముందు కనబడుతుంది కాబట్టి వాళ్ళ త్యాగాలను వృధావనీయం భావించేలా 370 ఆర్టికల్ రద్దు చేసినటువంటి విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాలి. ఇలా కాంగ్రెస్ పార్టీ కానీ టిఆర్ఎస్ పార్టీ కానీ కమ్యూనిస్ట్ పార్టీ కానీ ఇతర పార్టీలను కూడా మరి దేశం కోసం ఏం త్యాగం చేస్తే 370 ఆర్టికల్ రద్దును ఎందుకు వ్యతిరేకించారో స్పష్టం చేయాల్సిన బాధ్యత ఈ రాజకీయ పార్టీల మీద ఉన్నది. ఒకవైపు దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ ప్రపంచంలో ఒక శక్తివంతమైన భారతదేశంగా నిర్మాణం అవుతుంటే తెలంగాణ రాష్ట్రం మాత్రం దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు ముఖ్యమంత్రి వ్యవహారాల వల్ల. ధనికమైన తెలంగాణ రాష్ట్రాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత అప్పుల రాష్ట్రంగా చేర్చిన తర్వాత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ప్రజలకు విశ్వాసం లేకుండా పోయింది. కనీసం సెక్రటరీకి రాని, సచివాలయానికి రాని ఏకైక ముఖ్యమంత్రిగా ఇలా ప్రపంచంలో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. కేవలము ఫామ్ హౌస్ కే పరిమితమై ప్రగతి భవన్ కే పరిమితమై ఇవాళ సచివాలయం రాకుండా ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క విచిత్రమైన వ్యవసాయం చూసి దేశ ప్రజలు కాదు ప్రపంచ ప్రజలు కూడా ఇలా నవ్వుకుంటున్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. ఒకవైపు భారతీయ జనతా పార్టీ సూచన సలహాలు ఇస్తుంటే దానికి భిన్నంగా ఇలా విమర్శలకు ప్రతి విమర్శ చేస్తుంది తప్ప ఇవాళ ఏ ఒక్క సూచన కూడా పట్టించుకున్న పాప
రాష్ట్ర ముఖ్యమంత్రి పోతున్నాడు. ఎంఏం పార్టీతో దోస్తాను పెట్టి వల్ల మత ప్రాతిపదికన ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కులాల పేరుతోని హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తూ మైనార్టీ సంతృష్టికర విధానం అనిపిస్తూ భారతీయ జనతా పార్టీని మతతత్వ పార్టీగా చిత్రీకరించినటువంటి దౌర్భాగ్య కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి దిగడం నిజంగా సిగ్గుచేటు. ఏదో తెలంగాణ రాష్ట్రాన్ని రజాకారుల చేతుల నుంచి కాపాడుకునే ప్రయత్నం చేస్తామో అలాంటి రజాకారుల వారసులను వాళ్ళ ప్రగతి భవన్లో పక్కన చేసుకొని వాళ్ళ సూచనల మేరకు వాళ్ళ ఆదేశాల మేరకు ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని టీఆర్ఎస్ పార్టీ పాలించడం నిజంగా ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకోట్లేదు. ప్రతి వర్గం అన్ని సెక్టార్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ విద్యా వ్యవస్థ పూర్తిగా చిన్న భిన్నమైంది. యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ లేరు, ప్రొఫెసర్ లేరు, లెక్చరర్స్ లేరు, సిబ్బంది లేరు. చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు లేవు. చదువుకుందామంటే ఇలా కళాశాలలో కనీస వసతులు లేరు. సిబ్బంది లేకపోవడం వలన పూర్తిగా విద్యా వ్యవస్థ పూర్తిగా చిన్న భిన్నమైంది. నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. నిన్న కాకపోయినా ఆలేరుకు పోయినా ఆలేరు పోతే పత్రికా సోదరులు ప్రశ్నించారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 13,500 కంపెనీలు వచ్చినట్టు తెలంగాణ రాష్ట్రానికి దాదాపు 3 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాం సార్, మీరు సమాధానం చెప్పండి అని చెప్పి ఒక విలేకరు ప్రశ్నించారు నాకు. నేను ఆ రోజు సవాల్ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రిని, మీరు 13,500 కంపెనీలు తెలంగాణ రాష్ట్రం తీసుకొస్తే వెంటనే 13,500 కంపెనీల లిస్టు బహిర్గతం చేయండి. 3 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తే 3 లక్షల మంది ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారో వాళ్ళ లిస్టు విషయంలో శ్వేతపత్రం విడుదల చేయండి. అది వాస్తవమైతే, అదే వాస్తవమైతే మీ లోపల వెంకటేశ్వర స్వామిని తెలుసుకుంటా, వారినే చూసుకుంటా, మీకు తోమాల సేవ చేస్తా, పల్లకి సేవ చేస్తా అని చెప్పి ముఖ్యమంత్రి సవాల్ చేసిన. ఒకవేళ మీరు స్పందించకుంటే, అబద్ధాలను మీరు చిత్తిగా చెప్పే ప్రయత్నం చేస్తే ఇలా పల్లకి సేవ కాదు, తోమాల సేవ కాదు, ఎట్టి పరిస్థితులకు భర్త పూజ చేస్తామని చెప్పి ఆ రోజు సవాల్ ఇస్తారు తప్ప ఇంతవరకు ముఖ్యమంత్రి స్పందిస్తున్నాడు. ఇలా 13,500 కంపెనీలట రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం వరకు పట్టుకొచ్చినట. 3 లక్షల మందికైనా ఉద్యోగాలు ఇచ్చినట. కొంచెమైనా సిగ్గుండాలి రాష్ట్ర ముఖ్యమంత్రికి. ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 2018లో బాధ్యత చేపట్టిన తర్వాత నిరుద్యోగ యువకులందరూ కూడా ప్రతి నెల 3,000 రూపాయలను నిరుద్యోగ వృత్తిగా చెల్లిస్తాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. మన 24 నెలలు గెలుస్తున్నప్పుడు కూడా ఒక్క పైసా ఇవ్వలే. అందుకే నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మా నిరుద్యోగులందరి అకౌంట్ల పట 72,000 రూపాయలు 24x3 72,000 రూపాయలను ఎట్టి బస్సులో మా అకౌంట్ లో జమ చేసిన తర్వాతనే మన ఓట్ల కోసం రావాలని చెప్పి మన రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రతి నిరుద్యోగ యువకుడి అలా డిమాండ్ చేస్తా ఉన్నాడు. దాంతో పాటు అన్ని వ్యవస్థలను ఒకవైపు ఆర్టీసీని చిన్న భిన్నం చేసిండు. ఆర్టీసీ కార్మికులను, కండక్టర్లను, డ్రైవర్లు కూడా మన హమాలిగా మార్చే ప్రయత్నం చేస్తున్నాడు. మన ప్రియతమ నాయకులు, మన రాష్ట్ర ప్రభారి, కేంద్ర భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ తరుణ్ చుగ్ గారిని వేదిక వెక్కి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఉద్యోగ విషయంలో, ఉపాధ్యాయుల విషయంలో, పెన్షన్దారుల విషయంలో, ఇలా పీఆర్సీ విషయంలో ప్రతి ఎన్నికల సందర్భంగా మేము పీఆర్సీ అమలు చేస్తామని చెప్పి ఇంతవరకు కనీసం పీఆర్సీ అమలు చేయడం కాకుండా వాళ్ళ బదిలీల విషయంలో కానీ, ప్రమోషన్ల విషయంలో కానీ నిర్లక్ష్యం వహిస్తూ కనీసము ఇప్పటివరకు కూడా ఆ విషయంలో స్పందించే పరిస్థితి లేదు. కేవలం కమిటీల పేరుతో కాలయాపన చేస్తూ ఉద్యోగ పెన్షన్దారులను అయోమాన్ని గురేసి నమ్మించే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నాడు. చాలా మంది పెన్షన్దారులకు ప్రతి నెల 1వ తారీఖున జీతాలు వేస్తే గత 6 నెలలుగా కనీసం 10వ తారీఖు అయితే కూడా జీతాలు ఇవాళ చెల్లించని పరిస్థితిలో రాష్ట్ర ముఖ్యమంత్రి వలన చాలా మంది పెన్షన్దారులు, ఉద్యోగస్తులందరూ కూడా ఇబ్బంది పడే ప్రమాదం తెలంగాణ రాష్ట్రం ఉంది. దాంతోపాటు అభివృద్ధి పథకాల విషయంలో కూడా డబుల్ బెడ్రూమ్ ఎన్నికలు వస్తే డబుల్ బెడ్రూమ్ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇలా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద
2022 వరకు ఈ దేశంలో దాదాపు 2 కోట్ల మందికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్ల నిర్మించాలని చెప్పి కేంద్ర మన ప్రేత ప్రధాని మోడీ గారు సంకల్పిస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వాటి డబుల్ బెడ్రూమ్ పేరుతో ఇలా మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. కేంద్రం ఇచ్చిన దారి మళ్ళించి కేంద్రం శాంక్షన్ చేసిన ఇళ్లను కనీసం ఏ ఒక్క పేద వ్యక్తికి అందించకుండా ప్రతిసారి ఎన్నికల సందర్భంగా డబుల్ బెడ్రూమ్ పేరుతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మోసం చేస్తున్న విధానాన్ని ఒక్కసారి మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు రైతుల విషయంలో కూడా తనకి ఇష్టం వచ్చినట్టుగా ఒక ఆలోచన లేకుండా తన సొంత ఆలోచనలు ప్రజల మీద రైతుల విరుద్ధ ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రయత్నించాడు. సన్నపోట్లు వండించాలని చెప్పి ఇవాళ ముందస్తు ప్రణాళిక లేకుండా ఇలాంటి భూసార పరీక్షలు నిర్వహించకుండా సన్నపోట్లు పండించాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశిస్తే మన సన్నపోట్లు పండిస్తేనే రైతు బంధుతో పాటు సంక్షేమ పథకాలు ఇస్తాను బేరిస్తే మన తెలంగాణ రాష్ట్రంలో రైతులందరూ కూడా ఈ మూర్ఖత్వం ముఖ్యమంత్రి యొక్క మాటలు నమ్మి మన సన్నపోట్లు పండిస్తే మన రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఏ విధంగా అధోగతి పాలేదో ఒకసారి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. తన ఫామ్ హౌస్ మాత్రం దొడ్డు పండిస్తాడు, రైతులు మాత్రం సన్నపోట్లు పండించాడు. కేంద్రం ఇచ్చిన నూతన వ్యవసాయ చట్టాన్ని ముందు వ్యతిరేకిస్తాడు, తర్వాత అదే వాస్తవాన్ని గ్రహిస్తాడు, మళ్ళీ తిరిగి కేంద్ర వ్యవసాయ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేస్తామంటాడు. ఈ విధంగా రైతులను నెట్టేట ఉంచిన వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. దాంతోపాటు విద్యార్థుల విషయంలో, పేదల విషయంలో దేశవ్యాప్తంగా అగ్రవర్ణాల్లో పేదలు ఆదుకోవాలనే ఉద్దేశంతో ఆర్థికంగా వెనుకబడిన రిజర్వేషన్లను దేశవ్యాప్తంగా అమలు చేస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంతవరకు కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నాడు. అనేక మంది పేదలందరూ కూడా అడుక్కునే పరిస్థితి. ఇవాళ బ్రాహ్మణులు ఇదే దోమలు కూడా చౌరస్తాల్లో బ్రాహ్మణులందరూ కూడా అడుక్కునే పరిస్థితి. ఇలా గతంలో మన గ్రామాల్లో చూస్తాం మనం, ఏదైనా శుభకార్యమైన ఏ కార్యక్రమం కూడా అరే షావుకార్ దగ్గరికి పోయి నేను అప్పడకొచ్చుకుంటూ ఉంటారు. కానీ షావుకార్ అప్పు ఇచ్చే షావుకార్లే వాళ్ళు అప్పుడప్పాలేరు. ఇతర అగ్రవర్ణాలు కూడా ఇతరులకు కూలీ ఉపాధి కల్పించే వాళ్ళందరూ కూడా ఉపాధి కరువై అడుక్కునే పరిస్థితి ఇలా అగ్రవర్ణాలు వచ్చారు. కానీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ విషయంలో భారతీయ జనతా పార్టీ అనేక ఉద్యమాలు చేసింది, కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందన లేదు. వాళ్ళ ఎస్టీ రిజర్వేషన్లను అమలు చేయమంటే వాళ్ళ మతపరమైన రిజర్వేషన్ బిల్తో వాళ్ళ ఈ రిజర్వేషన్ బిల్ పంపడం వల్ల వాళ్ళ అది పెండింగ్ లో ఉంది. ఎస్సీల విషయంలో అది అయిపోయింది, బీసీల విషయంలో అది అయిపోయింది. వాళ్ళ మైనార్టీలను ముస్లిం బీసీలుగా గుర్తిస్తూ 4% రిజర్వేషన్ గతంలో ఇస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 12% ఇస్తామని చెప్పి అలా ప్రగల్భాలు వాళ్ళ వల్ల ఇలా బీసీలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. పూర్తి కుల వృత్తులను నాశనం చేస్తున్నాడు, కులాలను విభజిస్తున్నాడు. చదువుకున్న విద్యార్థులకు కనీసం ఉద్యోగాలు లేకపోవడం ఇలా గొర్రెలు బర్రెలు గాయమని ఎలా మనం కించపరిచే ప్రయత్నం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నాడు. కాబట్టి సోదరులారా, ఈ రాష్ట్రం పూర్తిగా విడిపోయింది. ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, గ్రానైట్ మాఫియా,